సో, భార్య సంపాదిస్తున్నప్పటికీ హస్బెండ్ అనే పర్సన్ వైఫ్‌కి భరణం అనేది ఖచ్చితంగా ఇవ్వాలా? ఇవ్వాల్సిందేనా సార్? ఇప్పుడు మనకి భరణము అనేసరికి సెటిల్మెంట్ ఫర్ ఎవర్. హ్మ్. ఇంకా ఓకే సార్. ఆడవాళ్ళకి ఇంకా నేను సెటిల్ చేసేసాము. ఇది మీకు అని చెప్పేసి. హ్మ్. ఆహ్, అక్కడ మళ్ళీ ఆహ్, ఆడవాళ్ళు డిపెండెంట్ అయినటువంటి ఆడవాళ్ళకి డైవర్స్ ఇస్తేనే భరణం. ఓకే. ఇండిపెండెంట్ ఆడవాళ్ళకి భరణాలు ఉండవు. ఆహా! అవసరం లేదు. ఓకే. భరణం మళ్ళీ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ వాళ్ళకిచ్చిన కట్న కానుకలు, హ్మ్. పెళ్ళికి అయినటువంటి ఖర్చు, ఇదంతా కూడా ఫరెవర్ సెటిల్మెంట్. ఓకే. ఆ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే, వాళ్ళు ఏదైతే నిరూపించుకోగలిగారో, హ్మ్. నాకు పెళ్ళికి ఎంత అయింది, పలానా షామియానాకి ఎంత అయింది, పలానా హాల్ బుకింగ్ ఎంత అయింది, ఈవెంట్ మేనేజర్‌కి ఎంత అయిందని ఒక బిల్ ఏదైనా ఇవ్వగలిగితే, హ్మ్. నాకు గోల్డ్ ఇంత పెట్టాము, గోల్డ్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది, ఆ గోల్డ్‌కి ఇంత ఖర్చు అయింది, ఇగో ఇది బిల్ ఇది. కట్నం అనేది ఎక్స్చేంజ్ జరిగితే, అవంతా తిరిగి ఇచ్చేటప్పుడు భరణంలో కలుపుతారు. ఓకే సార్. ఒకవేళ ఇదేమీ నడవలేదు. హ్మ్. నడవనప్పుడు ఏమవుతుందంటే, ఆ అమ్మాయి ఇండిపెండెంట్‌గా జాబ్ చేసుకుంటుంది, చేయక్కర్లేదు అంటే వాళ్ళకి ఆడవాళ్ళకి జనరల్‌గా భరణం అయితే ఇవ్వరు.